అంటే బేసిక్‌గా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి మేబీ వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ గాబట్టి ఎక్కువగా ఆ మతానికి సంబంధించిన అవగాహన ఉంది తప్పించి హిందూ మతం అవగాహన లేదు. హిందూ ధర్మం గురించి హ్మ్. అవగాహన లేదు. అందుకనే వాళ్ళు దేవుళ్ళని హ్మ్. దూషిస్తున్నారు, లేకపోతే గనక హిందుత్వాన్ని ద్వేషిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది. బట్ హ్మ్. ఈయనకేం బాధ? అదే వాళ్ళకి ఈయన లేదంటే ఓకే. కుటుంబము హ్మ్. పూర్తిగా హిందుత్వం మీద ఉన్నదే గదా! ప్రతిదానికి పూజ చేస్తావు అవును గదా కదా! నువ్వు. అవును. ఇప్పుడు మన దేవుళ్ళని మన నాకు తెలిసి ఇక పైన ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడడేమో అనుకుంటున్నా. హ్మ్. క్యాజువల్‌గా మాట్లాడేది మనకు అలవాటు చాలా మందికి గూడా. ఆ అవును. హ్మ్. దేవుళ్ళని, మన దేవుళ్ళని మనమే కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు హిందువుల్లోనే. హ్మ్. అన్ని హ్మ్. మతస్థుల కంటే ఎక్కువమంది మనోళ్ళే. ఇప్పుడు అది. సినిమాకెళ్ళి హ్మ్. యముడిని కామెడీగానును, రావణుడు అదే దాని పేరేంటి? చిత్రగుప్తుడిని కామెడీగా, లేపోతే బ్రహ్మని కామెడీగా చూపించినప్పుడు నవ్వింది మనమే గదా! అవును. హ్మ్. కాబట్టి మనకి మనమే నవ్వుకుంటాం అనేది అలవాటైనప్పుడు వాళ్ళకేం బోయా అవతల. అట్లాంటి జెనెటిక్స్‌లో పెరిగినోడు గదా ఆయన ఎవరైనా సరే. హ్మ్. హ్మ్. కాబట్టి ఇప్పుడు తప్పు చేశాడు గానీ, ఇప్పుడు నాయకుడిగా ఆ తప్పు దెబ్బవుతదని గ్రహించుంటాడు. ఇకపైన హ్మ్. ఆ తప్పు చేయడనుకుండా అతనేం నాస్తికుడు గాదు, హేతువాది గాదు. అవును. కాదు. కాబట్టి అవును. హ్మ్. అతను పొరపాటున అనేశాడు. హ్మ్. అది ఇకపైన అనడనుకుంటున్నా నేను. హ్మ్. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఇదొక మంచి అవకాశం అవుతుందా? నాకు నిన్న చూస్తే బీజేపీలో పెద్ద నాయకులు పెద్దగా మాట్లాడింది లేదు. బండి సంజయ్‌లు, కిషన్ రెడ్డి కొంచెం మాట్లాడినట్టున్నాడు నిన్న. అవును. అందరూ మాట్లాడారు. గట్టిగా హ్మ్. మాట్లాడింది. పెద్ద యాజిటేషన్స్ ఏం రామచంద్రరావు గారు ఆళ్ళ